ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం చెప్పింది చెప్పినట్లుగా మనం చేయలేకపోతే, దాన్ని మన జీవితానికి అప్లై చేయలేకపోతే అది చాలా ఘోరమైన విషయం. సేవకులుగా చాలామంది ఈ వాక్యాన్ని సరిగ్గా బోధించరు. ఒకవేళ బోధించినా కానీ వారి జీవితానికి హత్తుకోరు. దాన్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఈ రోజుల్లో విశ్వాసులందరూ బయటకు వెళ్ళిపోవడానికి, లేకపోతే విశ్వాసుల్లో ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం యొక్క విలువ ఏంటో తెలియక. చూడండి, నేను ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మనం ఎందుకు హత్తుకోవాలి, దేవుడు వాక్య గ్రంథంలోంచి ఏం చెప్పాడు అనేది కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. భవిష్యత్తులో కూడా మనం ఇది నేర్చుకోవడం మాత్రమే కాదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు మనం తెలుసుకొని దాన్ని మన జీవితాలకు హత్తుకోవడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక ఒకసారి చూస్తారా? మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలోంచి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నేను చదువుతున్నాను, న్యూ టెస్ట్మెంట్లో 195వ పేజీ, ఈ చివరి నుంచి 195వ పేజీ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మనం వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ చివరి దినాల్లో మేము సత్యవాక్యాన్ని ఎందుకు హత్తుకోవాలో, సత్యవాక్యాన్ని ఎందుకు మేము జాగ్రత్తగా ధ్యానించి దాని ప్రకారం జీవించాలో మీరు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన నేను అయోగ్యుడైన వాడను, కానీ ప్రభువా మీ ఆత్మశక్తితో నింపి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వాటిని మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 2వ పత్రికను తిమోతికి రాసేటప్పుడు పౌలు చెరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి పత్రికను రాసినప్పుడు ఆయన చెరసాల నుంచి కొద్ది కాలం విడుదలయ్యి మళ్ళా 2వ పత్రిక రాసే సమయానికి ఈయన చెరసాలలోనే ఉండి ఈ 2వ పత్రికను తిమోతికి రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకు తిమోతికి ఈ పత్రికను రాశాడంటే, పర్టిక్యులర్గా ఆయన తిమోతికి ఎందుకు వాక్యంలో నువ్వు నిలకడగా ఉండాలి అని చెప్పాడంటే, ఆ రోజుల్లో ఎలా ఉందంటే అబద్ధ బోధలు ఎక్కువైపోయి చాలామంది విశ్వాసులు ప్రక్కదారి పట్టడం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదా, అబద్ధ బోధలు, తర్వాత వాక్యాన్ని సరిగ్గా వివరించకపోవడం, ప్రాస్పారిటీ గాస్పల్ ఎక్కువైపోయింది కదా. అవి మనం తర్వాత చూద్దాం. చూడండి, 12వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. దేవుని కొరకు మనం జీవించే జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి మనం ఎప్పుడైతే మనం ఆశపడతామో ఖచ్చితంగా హింసను అనుభవిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కొన్ని చర్చెస్లో మీరు చూడండి, చాలా చర్చెస్లో నిజంగా వాక్యం పట్ల ఆశను ఆసక్తి కలిగి ఉండి
వాక్య ప్రకారం హెచ్చరికలను చేసే దగ్గర విశ్వాసుల్ని చాలామందిని మనం చూడలేం. ఎందుకంటే విశ్వాసులు దేనికి అలవాటు అయిపోయారంటే, చాలామంది పాస్టర్స్ని కూడా అలాగే తయారు చేస్తున్నారు. ఎలా అంటే, మీరు యేసుప్రభుని నమ్ముకోండి మీకు ఫలానా ఆశీర్వాదం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకోండి మీకు ఫలానా దీవెనలు వస్తాయి అని చెప్పి జనాలను చేస్తూ ఉన్నారు. కానీ వారు చేసేదాన్ని పౌలు ఏమన్నాడంటే, వారు మోసం చేస్తూ ఉన్నారు. 13వ వచనం మీరు చూస్తే, అయితే దుర్జనులను వంచకులంట వాళ్ళు. ఎవరంటే వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండా, వాక్యాన్ని సరిగ్గా హత్తుకోకుండా, వాక్యాన్ని దేవుడు ఏం చెప్పాడో అది చెప్పకుండా వారు ప్రక్కదారి పట్టించేటట్లు మాట్లాడేవాళ్ళు ఎవరంటే, వాళ్ళని ఏమన్నాడంటే చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు. దుర్జనులంట, వంచకులంట, ఇతరులను మోసం చేస్తూ ఉన్నారు. అందుకే పౌలు ఏం చేశాడంటే తిమోతికి ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఇదిగో చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఎవరైతే విశ్వాసులుగా బ్రతకాలనుకుంటున్నారో వారు ప్రక్కదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా హత్తుకోవాలి, మోసపోకండి అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ పరిస్థితుల్లో క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాసులు అనబడిన వారు వెనక్కి వెళ్తారు మీరు చెప్తారా? ఏ పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోతారు? ఎస్ రైట్. తర్వాత ఇంకొకటి ఇంకెవరైనా చెప్తారా? కరెక్ట్, శోధనలు. తర్వాత ఇంకోటి శ్రమలు. ఈ శ్రమలు, శోధనలు, తర్వాత అబద్ధ బోధల వల్ల కూడా వెనక్కి వెళ్ళిపోతారు. నేను ఈ మధ్య మొన్న ఒక ఆయన్ను కలిస్తే, ఒక పాస్టర్ గారు దగ్గరకు ఒక విశ్వాసి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ విశ్వాసిని అడిగాను, ఎందుకు మీరు చర్చి వదిలేసి వెళ్ళారు అని అడిగితే ఆ విశ్వాసం ఏమన్నాడో తెలుసా? ఇదిగో పాస్టర్ గారు బైబిల్లో ఒకటి ఉంటే ఇంకొకటి చెప్తా ఉన్నాడు, అయినా అట్లా అబద్ధం చెప్పడం ఏంటి, అయినా ఎప్పుడు మమ్మల్ని తిడతానే ఉన్నాడు, ఆయన ఎప్పుడు హెచ్చరిస్తానే ఉన్నాడు, ఏ రోజు ఈ పాస్టర్ గారి దగ్గర ఆశీర్వాదపు మాటలు మేము వినలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారి మైండ్ ఎలా అయిపోయిందంటే, వారి యొక్క థింకింగ్ థాట్ ఎలా అయిపోయిందంటే వాక్యానికి లోబడే పరిస్థితిలో వారు లేరు. చూడండి 13వ వచనంలో ఎందుకు మనం వాక్యాన్ని హత్తుకోవాలంటే, ఇదిగో లోకంలో దుర్జనులు, వంచకులు వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తూ ఉంటారు. 13వ వచనం మీరు చూస్తే తెసలోనికైలకు రాస్తూ చూడండి ఒకసారి. తెసలోనికైల పత్రిక, 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చదువుతారు ఒకసారి. 11వ వచనం. పౌలు తెసలోనికైలకు రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, సత్యమును నమ్మనప్పుడు, నిజమైన దేవుని నీతి మీద ఆశ లేనప్పుడు వారు ఎలా అవుతారంటే, చూడండి, వారు శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు. వారు అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలుసా? దేవుడే వారిని అలా చేశాడు. ఎందుకంటే వారికి లోపల జీల్ లేదు, లోపల ఆశ లేదు, ఆసక్తి లేదు. మన కాలంలో మోసపూరితమైన బోధలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? ఏమేమి ఉన్నాయి మోసపూరితమైన బోధలు? మొట్టమొదటిది, వీళ్ళు మాట్లాడేది మీరు గుర్తుపెట్టుకోవాలి, నిజంగా వీరు వాక్యాన్ని మాట్లాడుతున్నారా లేకపోతే వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారా అనేది మీరు ఎలా కనిపెట్టాలంటే, మొట్టమొదటిది వాళ్ళు ప్రాస్పారిటీ గాస్పల్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు, మొట్టమొదటిది. తర్వాత రెండవది, వాళ్ళు ఏం చేస్తారంటే దేవునితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను దేవునికి సమానమైన వాడిని, వాళ్ళు గౌరవాన్ని దేవునితో ఎలా అయితే దేవునికి గౌరవించాలో ఆ స్థాయిని వారు కోరుకుంటూ ఉంటారు. హెచ్చింపు స్వభావం వారిలో ఉంటుంది. మూడవది ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రైట్. ఈ మధ్య ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో,
ఆయన ఏం చేయో తెలుసా, ఆయన్ను బూట్ కాలు స్వస్థత పాస్టర్ గారు అంటారు. ఆయన్ను ఏదన్నా కావాలంటే ఆయన బూట్ కాలు పెడితే స్వస్థత వచ్చేస్తుందంట. ఇది బైబిల్ చెప్పిందా ఎక్కడన్నా? చెప్పలేదు. అందుకే మనం ఏం చేయాలంటే ఈ సత్యవాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి. ఇందాక అన్న చెప్పారు కదా, యెహోషువకు ప్రభు ఏం చెప్పారు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా కదా, దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పులో నడవడం అంటే ఇదే. సత్యవాక్యానికి విరోధంగా మనం వెళ్తా ఉన్నప్పుడు అది దుష్టుల ఆలోచన ప్రకారం వెళ్ళడమే. పాపుల మార్గంలో నిలువక నిజమైన వాక్యాన్ని వారి జీవితంలో అప్లై చేసుకొని వారు ఎలా ఉంటారంటే పాపం చేస్తూనే ఉంటారు. వారి జీవితంలో పాపం ఉంటుంది, పరిశుద్ధత వారి జీవితంలో ఉండదు. పౌలు తిమోతికి నేర్పించాడు, విశ్వాసాన్ని నేర్పించాడు. పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, నువ్వు సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే, నేను ఇంకా ఎర్లీ ఏజెస్లో వస్తే ఎంత బాగుండేది. నాకు ఈ వాక్యం గురించిన విలువ ఎప్పుడు అర్థమైందంటే, నిజంగా ఆ కాలేజీలో చదువుకున్న తర్వాత అన్నవాళ్ళు ప్రతిదీ విడమర్చి చెప్తా ఉన్నప్పుడు వాక్యం యొక్క విలువ, వాక్యం యొక్క రుచి నాకు అర్థమైంది. అందుకే ఎవరైనా చెప్తా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే వాక్యం చెప్తుందా లేదా పరిశోధించారు. బెరయా సంఘస్థులు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? అపోస్తుల కార్యాలలో రాయబడి ఉంటుంది. బెరయా సంఘస్థులు ఏం చేశారు? వారు అది ఉందో లేదో, అలాగునున్నవో లేవో అనుదినము లేఖనములను పరిశీలించుచూ వచ్చిరి వాళ్ళు, బెరయా సంఘస్థులు. ఇది నిజమైన ఆరోగ్యకరమైన విశ్వాసుల యొక్క లక్షణం. చూడండి, అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాపంలో జీవిస్తారు. 5వది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 6వది ఏంటంటే వీరు గే మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తారు, హోమోసెక్షువాలిటీని ఎంకరేజ్ చేస్తారు. ఈ మధ్యలో నాకు ఒక బ్రదరు కనబడి మన యొక్క భారతదేశం చాలా అభివృద్ధిలో వెళ్తుంది అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, అన్న రీసెంట్గా ఇది సుప్రీంకోర్టు కూడా దానికి అప్రూవల్ ఇచ్చింది కాబట్టి చేసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే మనం సుప్రీంకోర్టుని గౌరవిస్తున్నాం కదా, బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు కదా గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలని చెప్పారు కదా, కాబట్టి మనం దీన్ని ఎంకరేజ్ చేయడంలో తప్పులేదన్నా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమంటారు చెప్పండి? ఎస్, కరెక్ట్. దానియేలు గ్రంథంలో ఉంది కదా, ఎంతమంది జనాల్లో వాళ్ళు సాష్టాంగ పడలేదో తెలుసా? సుమారు 1 కోటి మంది పైన అందరూ సాగిలు పడితే వీళ్ళు మాత్రమే కదా నిలబడి మేము సాష్టాంగ నమస్కారం మేము చేయనుంది. చూడండి, ఆ వ్యక్తికి నేను చెప్పాను, ఏమన్నానంటే నిత్య నరకాగ్నికే వెళ్తావు నువ్వు. ఎందుకంటే బైబిల్లో ఈ మాట రాయబడలేదు. దేవుడు నువ్వు నిజంగా బైబిల్ అర్థం చేసుకున్నవాడు అయితే ఇట్లా మాట్లాడవు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి సత్యవాక్యం అర్థం కాక ఈ రోజున ఈ క్లాసెస్కి వచ్చిన నిజంగా నేను ధన్యుడిని ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రభు నేర్పిస్తున్నాడు చూసారా, దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్న మీరు వచ్చారు. ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో మీరు ఉండబట్టే వచ్చారని నేను నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, మీరు ఈ మధ్య అబద్ధ బోధకులు సంచరిస్తే మనం ఏం చేయాలి చెప్తారా? కొన్ని జాగ్రత్తలు. వాక్యం తెలియని వాళ్ళు, లేకపోతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఏం చేయాలో చెప్తారా? మీరు సలహాలు ఏమన్నా మీకు తెలుసా? మొట్టమొదట వారితో స్నేహమే చేయొద్దు అసలు. ఎందుకంటే వారు మనల్ని ఏం చేస్తారంటే ప్రక్కదారి పట్టిస్తారు. అవునా? వాక్యం మనలో లేనప్పుడు కొన్నిసార్లు మనకు వాక్యం పూర్తిగా అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ రాయబడిన సంగతికి, వారు చెప్పే సంగతికి మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. సో వారితో అసలు స్నేహమే చేయొద్దని చెప్తుంది బైబిల్ కదా. వారికి శుభాలు కూడా చెప్పొద్దంట, వారికి వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. చూడండి, రెండవది ఏం చేయాలంటే మెయిన్ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యాన్ని చదివి ధ్యానించాలి. అన్న వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు అనేది మీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా విధేయత కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు
విధేయత కలిగి బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నేర్పిస్తారు. లేని పక్షంలో ఇట్లాంటి నమ్మకమైన సేవకులు ఉంటారు కదా, వాక్యం తెలిసిన వారు, వారి దగ్గర మనం నేర్చుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పౌలు తిమోతికి నేర్పించాడు, తిమోతి పౌలు దగ్గర నేర్చుకున్నాడు. ఈరోజు మనం వచ్చింది దేనికి చెప్పండి? నేర్చుకోవడానికే. ఎందుకంటే వాక్యం విలువ తెలుసు కాబట్టి. మనం నేర్పించే సేవకులు ఉన్నప్పుడు మనం నేర్చుకోవడం చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మూడవది ఏంటంటే, దేవుని వాక్య సత్యాన్ని ఎందుకు హత్తుకోవాలి, ఎందుకు హత్తుకోవాలో చెప్తాను చూడండి. దేవుని వాక్యం విలువైంది. చూడండి 14వ వచనం మీరు చూస్తే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు అని రాయబడింది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించాలంటే ఏం చదవాలో తెలుసా? నువ్వు వాక్యాన్ని చదవాలి. పరిశుద్ధత కావాలంటే, నువ్వు పరిశుద్ధతలో జీవించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని చదవాలి. తిమోతి అదే చేశాడంట. బాల్యం నుంచి నువ్వు ఎరుగుదువు కదా, పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. వీటిల్లో 2 విషయాలు చెప్తాను నేను. ఎందుకు హత్తుకోవాలంటే, మొట్టమొదటిది లేఖనాల యొక్క విశ్వసనీయత. ఏంటదండి? లేఖనాల యొక్క విశ్వసనీయత ఏంటంటే, లేఖనం ఏం చేస్తుందంటే, దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. మొట్టమొదటిగా మనల్ని సరిచేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది కదా, ఏంటంటే దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను. చెప్పండి, చదువుతారు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. హృదయం యొక్క తలంపులను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము వాడిగా ఉండి హృదయం యొక్క మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. చూడండి, బైబిల్ వాక్యము ఏం చేస్తుందంటే మనలను పరిశోధన చేస్తుంది, మనలను సరి చేస్తుంది. అందుకే వాక్యాన్ని దేవుడు ఒకవేళ వాక్యాన్ని ఇవ్వకపోతే ఈరోజు మనం ఎలా జీవించాలో అర్థమయ్యేది కాదు కదా. దేవుడు వాక్యాన్ని ఇచ్చి మంచి పని చేశాడు మనకు. ఒకానొక సమయంలో వాక్యం కొరకు ఎన్నో ఆసక్తి కలిగి ఉన్న వారికి కూడా వాక్యం దొరక్క ఈ రోజుకి ఉన్నారు. కానీ ప్రభువు నీ చేతిలో వాక్యాన్ని పెట్టినప్పుడు దాన్ని ఎంత నేర్చుకుంటే అంత మంచిది అని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని లేఖనాల యొక్క విశ్వసనీయత. ఇంకోటి ఏంటంటే, అది బోధిస్తుంది మరియు ఏం చేస్తుందంటే బోధించబడింది. అదే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? చూడండి, 5వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొంచు, నీ కన్నీళ్లను తలసుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసా మీకు? ఎక్కడ నేర్చుకున్నాడు? అవ్వ దగ్గర, తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఆ విశ్వాసము ఎక్కడ వసించిందంటే వాళ్ళ అవ్వ కదా, వారికి ఎలా తెలిసి ఉంటుంది? తిమోతి అంత గొప్ప సేవకుడు అవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం. సరిగ్గా ఎక్కడ బోధించారో అక్కడికి వెళ్ళారు. సరిగ్గా ఎక్కడ నేర్చుకోవాలో ఆ సేవకుడి దగ్గర నేర్చుకున్నప్పుడు తిమోతి నమ్మకమైన సేవకుడిగా కొన్ని సంఘాలకు తిమోతిని పౌలు పంపిస్తాడు. ఇదిగో ఆ సంఘంలో నువ్వు వెళ్ళి ఆ సంఘాన్ని కరెక్ట్ చేయమంటాడు. కొన్ని బాధ్యతలు అప్పగించాడు తిమోతికి. చూడండి, ఇంత గొప్ప విశ్వాసం కలిగిన తిమోతి తయారవడానికి కారణం ఏంటో తెలుసా? తిమోతి వాక్యాన్ని సరిగ్గా నేర్చుకున్నాడు.
నేను ఈ మాటల ద్వారా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటో తెలుసా? ఎంత ఎర్లీ ఏజ్లో మీరు నేర్చుకోగలిగితే దేవుని ఆశీర్వాదం అంత ఉంది. నిజంగా చాలా ధన్యులు మనం నేర్చుకోవాలి. మా పిల్లలకు కూడా నేను అదే చెప్తా ఉంటాను. మావాడు ఒకసారి, మా బాబు 9 years, ఇప్పటికే బైబిల్ ఒకసారి కంప్లీట్ చేశాడు. వాడికి ఒకటే చెప్పేది నేనేంటో తెలుసా? నీకు ఏది కావాలన్నా ఫస్ట్ నా వైపు నువ్వు చూడొద్దు, ఫస్ట్ దేవుని వైపు చూడు నువ్వు. ఒకవేళ, ఎందుకంటే నేను మనిషిని మాత్రమే, నేను నాన్నగారిని మాత్రమే, నేను నీకు ఏది అవసరాలు నేను తీర్చలేను. కానీ ప్రభు వైపు నువ్వు చూసి నువ్వు వాక్యాన్ని చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. నా ఆశ ఏంటంటే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వాడికి, కానీ సమూయేలు ఎలా అయితే చిన్నతనంలోనే ప్రభు సమూయేలుతో మాట్లాడాడో అలాంటి ఆశను నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే నా ఏజ్ అంతా ఇప్పటికే వేస్ట్ అయిపోయిందే అని బాధపడతా ఉన్నాను. ఎందుకంటే చాలా లేటుగా బైబిల్ నేర్చుకుంటా ఉన్నాను నేను. నిజంగా దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టే ఈ క్లాసులు అరేంజ్ చేశారు. ఈ క్లాసుల వల్ల మన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి దేవుడు నిజంగా కృప చూపినట్టు. రెండవది ఏంటంటే, మనం ఏం నేర్చుకోవాలి? ఈ 13 నుంచి 17 వచనాల్లో ఏం నేర్చుకోవాలంటే, లెర్న్ ఎర్లీ ఏజ్. రెండవది టీచ్ ఎర్లీ ఏజ్. మీరు కూడా ఏం చేయాలంటే, ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వారు ఉన్నారో మీరు నేర్చుకొని ఏం చేయాలంటే మనం వారికి నేర్పించాలి. మా ప్రొఫెసర్ ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? సార్, ఇప్పుడు చాలామంది చర్చెస్కి వెళ్తున్నారు కదా, మరి వారికి మేము ప్రకటించడం అట్లా కొంతమంది రాంగ్ డాక్టరీన్లో ఉన్నారు, వాక్యం తెలియని వారు ఉన్నారు చాలామంది అనంటే మా ప్రొఫెసర్ ఏమన్నాడో తెలుసా? ఎక్సోడస్ అన్నాడు. ఎక్సోడస్ అంటే తెలుసా మీకు? ఆయన ఏం చేయాలంటే ఐగుప్తులో నుంచి వారిని లాక్కొని రా అన్నాడు, వారికి బోధించన్నాడు, వారిని కాన్సన్ట్రేట్ చేయన్నాడు. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది లేరా? ఉన్నారు కదా. వారు సరిగ్గా వాక్యాన్ని బోధించని ప్రదేశంలో వారు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం కూడా ఎక్సోడస్ చేయాలి. మనం కూడా ఈ వాక్యాన్ని నేర్చుకొని వారికి బోధిస్తే ఖచ్చితంగా వాక్యం వారిలో పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం విలువైంది, దేవుని వాక్యం విత్తనం లాంటిది. ఇంకో మాట ఏంటంటే, మూడవది, తిమోతి ఎప్పుడు నేర్చుకున్నాడంటే 5 సంవత్సరాల వయసులోనే తిమోతి నేర్చుకోవడం మనం చూస్తాం. దేవుడు మనకు ఇప్పటికీ అయినా కృప చూపాడు అని నేను సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా బైబిల్ పట్ల ఆశను ఆసక్తిని కలిగి ఉండండి. ప్రతిరోజు మనం ఎలా అయితే అలవాట్లు కలిగి ఉంటామో, రెగ్యులర్ కాలకృత్యాలు రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటామో, వాక్య ధ్యానాన్ని కూడా అలాగనే మీ యొక్క సమయంలో పెట్టుకోండి. ఇంకొకటి, సేవకులు నేర్పించేటప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళి నేర్చుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాక్యం కరువయ్యే పరిస్థితి కూడా మనకు వస్తుంది. ఇలాంటి సమయంలోనే మనం ఎంత నేర్చుకోగలిగితే దేవునికి అంత సహవాసంలో దగ్గరగా మనం ఉండగలం. దేవుడు అంత మేలు మనకు చేయగలడు. ఇంకోటి ఏంటో తెలుసా? ఇలాంటి వాక్యానుసారమైన సంఘాలు దొరకటం కూడా నిజంగా దేవుని కృప అనే చెప్పాలి. ఎందుకంటే వాక్యానుసారమైన సంఘాలు లేవండి. చాలా సంఘాల్లో నేను చూశాను. కొంతమంది విశ్వాసులకి కనీసం బైబిల్లో అవగాహన కూడా లేదు, బైబిల్ నేర్పించట్లేదు వారికి. చూడండి, నిజంగా థియాలజీ ఇవన్నీ నేర్చుకోవడానికి, ఆంథ్రపాలజీ, హమరటాలజీ ఇవన్నీ నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుకు ప్రభువుని స్తుతిస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, ఇదిగో దేవారాత్రాలు ధ్యానిస్తూ, సమయాన్ని వృధా చేయకుండా, ఇదిగో తిమోతికి పౌలు ఎలా అయితే నేర్పించాడో, ఎందుకు సత్యవాక్యాన్ని హత్తుకోవాలో. ఇదిగో మోసం చేసేవారు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు, వంచకులు ఉన్నారు, సత్యం నుంచి ప్రక్కదారి పట్టించేవారు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యవాక్యాన్ని హత్తుకొని సరిగ్గా విభజించడం నేర్చుకున్నప్పుడు, అర్థం చేసుకోవడం నేర్చుకున్నప్పుడు మనం సత్యంలో నిలబడగలం. ప్రభు ఎలా అయితే కోరుతా ఉన్నాడో మన జీవితాల నుంచి, అలా మనం ఆయనకు సేవ చేయగలం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకే, అవకాశం కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో నిజంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఈ తరగతులను ఏర్పాటు చేయడానికి మీరు మీ దాసునికి ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. అలాగే మీ ఏర్పాట్లో ఉన్న